ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి సంబరాలు చేసుకున్నటువంటి ఈ సమయంలో రాజకీయంగా పరమావధిగా చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నీచ నికృష్ట సంస్కృతి సంప్రదాయాలకు తెరదీస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలందరికీ కూడాను కాల్స్ పంపించేసేసి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు హిందూ ధర్మాన్ని ఇలా చేశారు అలా చేశారు అనేటువంటి తప్పుడు ప్రచారాలు జనాల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, ప్రజల్లో నిలదొక్కుకోలేక, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ఈ పనులేవి కూడాను ప్రజలకు నచ్చక, చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చక ఈరోజు పూర్తిగా విఫలమవుతున్న సందర్భంలో ఏకైక ఎజెండాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని తీసుకుని హిందూ మతస్థుల్ని, హైందవ సంస్థల్ని రెచ్చగొడుతూ ఈరోజు నీచ నికృష్ట సంస్కృతికి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీకు తగిన గుణపాఠం చెప్పే రోజులు అతి త్వరలోనే ఉంది. హిందువుల యొక్క మనోభావాలను, వెంకటేశ్వర స్వామి పవిత్రతను ఈ రోజు కూటమి నాయకులు దెబ్బతీస్తున్నారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద పోరాటం చేస్తుంది, హైందవ ధర్మాన్ని కాపాడుతుందని మరోసారి తెలియజేసుకుంటున్నారు.